హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ మిమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయారు, రీజన్ ఏంటి, అండ్ ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా లేదా అన్నది చూద్దాం. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% సక్సెస్ అవుతాయి. నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో సక్సెస్ స్టోరీస్ కూడా పోస్ట్ చేస్తున్నాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు మీ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి చూద్దాం. పేజ్ ఆఫ్ సోర్స్ అండర్ ద డెక్. రీజన్ ఏంటి? ఇక్కడ రీజన్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉండడం, అండ్ మీరు మీ పర్సన్ దగ్గర నుంచి ఏదో హైడ్ చేయడం వల్ల, మీ పర్సన్ ఆ నిజం తెలుసుకోవడం వల్ల ఇప్పుడు రైట్ నో సెపరేషన్లో ఉన్నారు. ఖచ్చితంగా ఒక సీక్రెట్ అన్నది మీ ఇద్దరి మధ్య రివీల్ అవ్వడం జరిగింది. అది మీరు మీ పర్సన్ దగ్గర నుంచి దాచినా, లేదా మీ పర్సన్ మీ దగ్గర నుంచి దాచినా, మెయిన్ రీజన్ ఏంటంటే మీరిద్దరూ ఓపెన్ అప్గా లేరు, ఖచ్చితంగా హైడ్ చేశారు. సో అది తెలియడం వల్లే కమ్యూనికేషన్ బ్లాకేజ్ అండ్ సీక్రెట్స్ మెయింటైన్ చేయడం వల్ల. ఓకే, మీరు ఒకవేళ మంచిగా ఆలోచించి చెప్పకపోయి ఉండొచ్చు, బట్ అది మీ పర్సన్ని చాలా చాలా హర్ట్ చేసింది. సో అది మెయిన్ రీజన్. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఇంకొకటి కెరియర్, తను ఎక్కువగా మనీ గురించి ఆలోచించే మనస్తత్వం. సో మీకన్నా ఎక్కువగా మనీ ఎలా సంపాదించాలి, మనీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో కొంతమందికి ఇది కూడా మీకు రీజన్ అయి ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడానికి. ఓకే, మిస్అండర్స్టాండింగ్స్ అండ్ మనీ ప్రాబ్లమ్స్ అండ్ కమ్యూనికేషన్ కూడా ఓపెన్ అప్గా లేకపోవడం, మీ ఇద్దరి మధ్య హానెస్ట్గా కమ్యూనికేషన్ లేకపోవడం, ఇవే మెయిన్ రీజన్గా కనిపిస్తున్నాయి మీ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, ఇవన్నీ చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్. సో ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి, ఇప్పుడు మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ, 2 of Swords. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది, ఎక్స్పెషల్లీ సాజిటేరియస్, ధనుసు రాశి అయి ఉండొచ్చు. సో మీ పర్సన్ రైట్ నౌ ఖచ్చితంగా ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు. బికాస్ 3 of Cups, King of Wands అండ్ Ace of Wands. ఇంకా మీరంటే అట్రాక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది, మీరంటే ఇష్టం ఉంది. సో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు, బట్ ఇప్పుడు ఎందుకు వదిలి వెళ్ళిపోయానా అనే ఒక ఫీలింగ్లో అయితే ఉన్నారు ఖచ్చితంగా. సో తిరిగి రావాలి అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా. బట్ మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారేమో, మీరు మేబీ ఇంకా ఎవరితో రిలేషన్లో ఉన్నారేమో అని ఆలోచిస్తున్నారు. తనకి తిరిగి రావాలి అని అనుకుంటున్నారు, బట్ మీ లైఫ్లో ఇంకెవరైనా ఉండొచ్చు, లేదా మీకు మ్యాచ్ ఫిక్స్ అయి ఉండొచ్చు, లేదా మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా చాలా పేషెన్సీగా అయితే ఉన్నారు, బికాస్ టెంపరెన్స్. అగైన్ డబుల్ కన్ఫర్మేషన్ ఇక్కడ 6 of Cups, రీకన్సిలియేషన్ ఎనర్జీ.
సో మీ పర్సన్కి మీతో రీకన్సిలియేషన్ అయితే కావాలండి, ఖచ్చితంగా తిరిగి రావాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ ఈసారి స్టెబిలిటీ ఇవ్వాలి, రిలేషన్షిప్కి కమిట్మెంట్ ఇవ్వాలి, తన 100% తన ఎఫర్ట్స్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు. బట్ మీ పర్సన్కి ఒక డౌట్ అయితే ఉంది. మీరు మేబీ వేరే పర్సన్కి ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉండొచ్చు, లేదా మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండొచ్చు కొంతమంది. సో అందుకే మీ పర్సన్ ఏ డెసిషన్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. అందుకే ఇక్కడ టెంపరెన్స్, కొంచెం టైం తీసుకుంటున్నారు. బట్ మీ పర్సన్కి అయితే మీరు కావాలి 100%. బట్ తనకు ఒక డౌట్, మీరు ఆల్రెడీ వేరే పర్సన్తో ఏమైనా కమిట్ అయిపోయారా, లేదా వేరే రిలేషన్షిప్లో ఉన్నారా అని, లేదా ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో మీరు రిలేషన్షిప్లో ఉన్నారో మేబీ మీరిద్దరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు. సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మళ్ళీ నాతో రిలేషన్ లోకి వస్తుందా రారా అని ఎక్కువ ఆలోచిస్తున్నారు. బట్ మీ పర్సన్కి అయితే ఒక రియలైజేషన్ అయితే వచ్చింది. సో తను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం తను చేసిన పెద్ద మిస్టేక్ అని ఒక రియలైజేషన్ అయితే ఉంది ఖచ్చితంగా. బట్ యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది చూద్దాం. ఇక్కడ మిస్ అవ్వడం కన్నా మళ్ళీ రిలేషన్షిప్ కావాలనే ఒక ఇంట్రెస్ట్ ఎక్కువ కనిపిస్తుంది నాకు, పెయిన్ అది దానికన్నా. సో ఎలాగైనా సరే మళ్ళీ మీతో రిలేషన్షిప్లోకి రావాలి అనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తుంది నాకు. మీ ఫీలింగ్స్ చూద్దాం. Under the deck, 9 of Cups. మీకు ఇక్కడ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం మీరు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు. 3 of Swords. సో తను మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానానికి కావచ్చు, లేదా సడన్గా మిమ్మల్ని గోస్ట్ చేసి ఈ రిలేషన్ వద్దని సడన్గా బ్రేక్ చేయడం కావచ్చు, ఇదంతా మీరు తీసుకోలేకపోతున్నారు. మీరు ఇంకా చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలోనే ఉన్నారు. బట్ ఇంకా మీలో తన మీద ఇష్టమైతే చావలేదు. ఇంకా తను తిరిగి వస్తే కనుక రీకన్సిలేషన్ అవ్వాలి ఖచ్చితంగా అని ఆలోచిస్తున్నారు. ఆ థాట్స్ కూడా మీకు ఉన్నాయి. 6 of Cups. సో మీకు ఇంకే రిలేషన్షిప్ కావాలి. బట్ మీరు ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. మీకు రిలేషన్షిప్ కావాలని ఒకసారి 9 of Cups. అండ్ ద ఫూల్ ఏంటంటే న్యూ ఎనర్జీ. ఒక్కొక్కసారి లేదు నాకు ఈ రిలేషన్ ఎందుకు, నాకు నేనుగానే ఓన్గా లైఫ్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. బట్ మీకు అనుకుంటున్నారు, బట్ చాలా చాలా కష్టంగా ఉంది మీకు. ఒకసారి రీకన్సిలేషన్ గురించి, ఒకసారి లేదు నాకు ఈ రిలేషన్ వద్దు అని. సో మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి మీకు. సో మీరు ఏం చేయాలన్నది మీకైతే క్లారిటీ లేదు. అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా నాకు. Under the deck, 4 of Wands. Ace of Wheels, Queen of Wands and Judgment. సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీరు కావాలని అయితే అనుకుంటున్నారండి. సో ఎస్, తను యాక్షన్ అయితే తీసుకుంటారు. తను ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారు మీరే కావాలని. 4 of Wands అంటే రీయూనియన్, రీకన్సిలియేషన్. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ అంటే కమ్యూనికేషన్. సో వెరీ వెరీ సూన్ తన నుంచి మీకు కాల్ కానీ టెక్స్ట్ కానీ వస్తుంది, కమ్యూనికేషన్ వస్తుంది. ఎస్, సో మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వడం బట్టి ఉంటుంది. బట్ మీ పర్సన్ అయితే తిరిగి మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. సో ఎస్, తను వదిలి వెళ్ళినందుకైతే చాలా చాలా రిగ్రెట్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి. సో మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారా లేదన్నా చూద్దాం ఇక్కడ. ఎందుకంటే మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటున్నారు, బట్ మీరు ఇవ్వాలనుకుంటున్నారా లేదా. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చౌరస్ అయి ఉండొచ్చు, ఎర్త్ సైన్. సో మీరు ఇంకా ఫిక్స్ అవ్వలేదు, మీకు ఇవ్వాలని ఉంది, అట్ ద సేమ్ టైం ఇవ్వకూడదు అని ఉంది.
బట్ అట్లీస్ట్ కొంచెం టైం అయితే తీసుకోవాలని ఉంది మీకు. పాజిటివ్గా ఆలోచిస్తున్నా, ఈ రిలేషన్షిప్ కావాలి అని మీకు అంటున్నా, బట్ తను మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీయడం వల్ల మీకు ఇవ్వాలా లేదా అన్న క్లారిటీ అయితే లేదు. చూడండి, క్వీన్ ఆఫ్ సోర్స్ అండ్ 2 ఆఫ్ కప్స్. పర్సన్ కావాలని ఉంది, అట్ ద సేమ్ టైం మీకు మాట్లాడకూడదని కూడా ఉంది. సో మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. బట్ అటు సైడ్ నుంచి అయితే యాక్షన్ అయితే వస్తుంది కంపల్సరీ. అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ అక్వేరియస్. సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి మీ రిలేషన్షిప్లో నచ్చదు అంటే మీకు రీయూనియన్ అవుతుందా లేదా? స్పైన్ చేస్తున్నారు ఇద్దరు ఆన్లైన్లో ఒకరి మీద ఒకరు, లేదా ఒక పర్సన్ ఇంకో పర్సన్ మీద స్పై చేస్తున్నారు. స్పైయింగ్ అయితే జరుగుతుంది. ఓకే, ఎక్కువ పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఓకే, అయ్యింది ఏదో అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేయాలి రిలేషన్షిప్ని అయితే ఇద్దరు అనుకుంటున్నారు, ఒకరే కదండి. అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్. సో ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టాలి, మళ్ళీ ఇద్దరు ఒక న్యూ బిగినింగ్ కావాలి అని అయితే ఇద్దరు అనుకుంటున్నారు. ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లిబ్రా అయి ఉండొచ్చు, ఎయిర్ సన్. సో హ్యాంగ్డ్ మ్యాన్, ఓ మై గాడ్ అనుకుంటున్నారు కానీ ఇంత త్వరగా ఇక్కడ రీకన్సిలేషన్ అయితే కనిపించట్లేదు. ఇక్కడ చాలా చాలా బ్లాకేజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎమోషనల్గా ఇద్దరు డిటాచింగ్ పొజిషన్లో ఉన్నారు, కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉంది, అండ్ స్టక్ ఎనర్జీ ఉంది. అండ్ డెవిల్, మేబీ ఒక పర్సన్ ఇంకో పర్సన్ కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. అంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ ఒబే చేయకుండా నా మాటే వినాలి, ఇలా ఉంటేనే నేను ఈ రిలేషన్షిప్లో ఉంటాను, లేదా ఇలా ఉంటేనే ఈ రిలేషన్షిప్లో నేను కొనసాగుతాను అనే ఒక టర్మ్స్ అండ్ కండిషన్ సిచ్యువేషన్ వల్ల మళ్ళీ ఇక్కడ రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపించట్లేదు. ఎస్, మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు, బట్ ఇక్కడ ఉంటే రైట్ నౌ అయితే ఇమీడియట్గా రీకన్సిలేషన్ అయితే కనిపించట్లేదండి. ఖచ్చితంగా ఇంకా కొంచెం టైం పడుతుంది. అండ్ చారియట్, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్. సో ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఎటువైపు నుంచి అన్నా రావచ్చు, లైక్ ఫ్యామిలీ, అదర్ పర్సన్, థర్డ్ పార్టీ. సో నాకైతే ఇప్పుడు రీకన్సిలేషన్ అయితే కనిపించట్లేదు. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం. Sun, 4 of Swords and 6 of Wands. Wow. And Wheel of Fortune. Maybe right now మీకు సిచ్యువేషన్స్ అన్ని ఆపోజిట్గా ఉండొచ్చు, బట్ వెరీ వెరీ సూన్ మీ సిచ్యువేషన్స్ అన్ని చేంజ్ అవుతాయి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే చేంజింగ్ ఇన్ ఏ వెరీ పాజిటివ్ వే. బికాస్ 6 ఆఫ్ వాండ్స్ అంటే సక్సెస్. ఎవరైతే మీరు కెరియర్ మీద ఫోకస్డ్గా ఉన్నారో ఇంకా ఫోకస్డ్గా ఉండండి, సక్సెస్ మీకే వస్తుంది. అండ్ 4 ఆఫ్ సోర్స్ ఏంటంటే మీరు కంటిన్యూస్గా వర్క్ చేస్తే కనుక కొంచెం మీకోసం టైం తీసుకుని హీల్ అవ్వండి. హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సన్, మెటీరియల్ సక్సెస్ కానీ, అబండెన్స్ కానీ, హ్యాపీనెస్ కానీ అన్నీ మీ లైఫ్లోకి వస్తాయి సన్ కార్డ్. సో మీరు రిసీవింగ్ మోడ్లో అయితే ఉండాలి. సో ఎస్, యూనివర్స్ అయితే చాలా మంచి మెసేజెస్ ఇచ్చింది ఇక్కడ. సో ఎవరైతే ఇప్పుడు లైఫ్ మీకు అనుకూలంగా లేదు అనుకుంటారో వెరీ సూన్ మీకు చేంజ్ అవుతుంది. సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. ఫైనాన్షియల్ కాన్స్ట్రెంట్స్, ఎవరైతే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవి వెరీ సూన్ ఎండ్ అవుతాయి. యాక్షన్, సో మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే కూర్చుని ఆలోచించకుండా యాక్షన్ తీసుకోండి. అండ్ స్ట్రాటజీ, సో మీ కెరియర్లో అవ్వచ్చు, దేంట్లో అయినా అవ్వచ్చు, మీరు స్ట్రాటజీస్ అయితే అప్లై చేయాలి. బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. సో మీరు ఏదైనా సాధించాలంటే ఫస్ట్ మీరు బిలీవ్ చేయాలి. ఓకే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. అండ్ ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై. ఎవరికైతే ఎమోషన్స్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయో వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. సో మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి, మీరు హీల్ అవ్వండి. ఓకే, సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్ నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ 100% వర్క్ అవుతాయి. ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.